సో పాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటి అండ్ స్పెషలీ విమెన్స్ గైనక్ హెల్త్ లో దీని ఇంపార్టెన్స్ ఏంటి? సో ఉమెన్స్లో ఖచ్చితంగా ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు పర్టికులర్లీ చేయించుకోవాలంటే హ్యూమన్ ఎప్పుడైతే సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కంపల్సరీ చేయించుకోవాలని చెప్తాం. ఐడియల్లీ 21 years to 66 years వరకు ఇది కంపల్సరీ ఈ టెస్ట్ చేయించుకోవాలి అందరూ. అయితే ఎంత ఫ్రీక్వెన్సీలో మనం ఈ టెస్ట్ చేయించుకోవాలంటే సపోజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 మీరు ఇప్పుడు ఈ టెస్ట్ చేయించుకున్నారు, అది ఎవ్రీథింగ్ నార్మల్ ఉంది. 3 years వరకు మీరు ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ ఇన్ 3 years ఖచ్చితంగా ఈ టెస్ట్ చేయించుకోమని చెప్తాం అనమాట. అయితే ఆ 3 years మధ్యలో ఎప్పుడన్నా మేము ఆ పాప్స్మియర్లో అబ్నార్మాలిటీ కొంచెం దీంట్లో ప్రాబ్లం ఉంది అని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ చేయించుకోవాల్సి వస్తుంది ఈ టెస్ట్. ఎందుకంటే అదేమన్నా మనకు క్యాన్సర్కి దారి తీస్తుందా అని చెప్పి తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ చేయించుకోవాలి. అయితే ఈ పాప్స్మియర్ టెస్ట్ కోసం అని చెప్పి చాలా మందికి అపోహ ఏంటంటే మేము హాస్పిటల్లో అడ్మిట్ కావాలా, ఇది ఏమన్నా ఆపరేషన్ టైప్ ఉంటుందా, సో ఏమన్నా పెయిన్ వస్తుందా మాకు, ఇవన్నీ వాళ్ళకు క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి మైండ్లో. ఇది జస్ట్ ఒక 3 నిమిషాలలో అయిపోయే సింపుల్ ప్రొసీజర్. 3 నుంచి 5 నిమిషాలు. ఏమన్నా డిస్కంఫర్ట్ అంటే డిస్కంఫర్ట్ ఏమీ ఉండదు.